లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ కాపాడిన, మిమ్ములను నన్ను ప్రతి ఒక్కరిని కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిజంగా మనం దేవుణ్ణి ఎంత గణపరుస్తామో అంత ఆశీర్వాదాలు కదా. నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ఎంత అద్భుతంగా మనం కనపడతామో అంత అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఆయన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు అనెను. శిష్యులకి ఎందుకు అనుమానం వచ్చింది కదా. ప్రభు అయిన యేసయ్యతోనే నడుస్తున్నారు. అసలు ఆయన శిష్యులంటే ఏంటి? అద్భుతంగా ఉంటారు. ఈ రోజున ఆయన శిష్యులుగా ఉన్న వారి మీదకి ఎంత పరిశుద్ధాత్మ ఉంటుందో మనందరికీ తెలుసు కదండి. ఆయన శిష్యులైన వారికి ఎంత అద్భుతమైన వరాలు ఉంటాయో. ఇప్పుడు దినకరం గారి దగ్గర నుంచి వచ్చారంటే ఆయన మీద ఉన్న అభిషేకం, వరాలు ఉంటాయి. అలాగే ప్రవీణ్ బెదర్ గారు అట్లా గొప్ప దైవ సేవకుల దగ్గర నుంచి వచ్చారు అంటే వారి మీద ఉన్న అభిషేకం, వారి మీద ఉన్న వరాలు కదా. ఎవరెవరి మీదకి వాళ్ళ దగ్గర ఆనుకొని వారితో కలిసి పరిచయం చేసే వారి మీదకి ఉంటాయి. అయితే వీళ్ళకి అనుమానం వచ్చింది, డౌట్ వచ్చింది. అడుగుతున్నారు, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడగగా, నిజంగా గొప్పవారి గురించి మనం మాట్లాడాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్పవారు దేవా ఎప్పుడు గొప్పవారు, ఎక్కడ గొప్పవారు? పరలోకంలో గొప్పవారుగా ఉండేట ధన్యత, లేకపోతే ఈ భూమి మీద గొప్పవారిగా ఉంటా ధన్యత. నిజంగా ఈ రోజుల్లో ఈ భూమి మీద ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప సేవ చేసేవారు ఉన్నారు. గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. గొప్ప గొప్ప యోగ్యులైన వారిని, అది కూడా ప్రభువే వారిని ఆశీర్వదించాడు కదమ్మా. ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తేనే కానీ గొప్పవారు అవుతారు. దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క కృప లేకపోతే ఏ మానవుడు కూడా గొప్పవాడు అవ్వడు. కానీ ఈ గొప్పతనం గురించి శిష్యులైన అడగట్లేదు. ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు గొప్పగా బ్రతికామా, గ్రాండ్గా బ్రతికామా, ఉన్నత స్థితిలో బ్రతికామా కదా. మనం యూట్యూబ్లో అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చూస్తూ ఉంటే అందులో వేస్తుంటారు కదా సినిమా యాక్టర్ల గృహాల గురించి. పలానా ఆయన ఇల్లు మరి బంగారంతో చేశారు, పలానా ఆయన గృహము అమెరికాలో, పలానా ఆమె గృహము అమెరికాలో బంగారంతో చేశారు. ఎవరైనా దొంగలు ఎవరైనా వస్తే సైరన్ మోగుద్ది కదా. నేను కూడా ప్రభు అంటే అలా చూస్తూ ఉంటే నేను అనుకుంటాను, నిజమే, బంగారంతో ఉన్నా ఎక్కడ ఉన్నా కదా ఒకటే. ఇది ఈ భూమి మీద అది బంగారం కానీ అది ఎట్లాంటి శ్రేష్టమైంది కానీ ఈ భూమిని వదిలిపెట్టాలి. కానీ పరలోకంలో గొప్పవారిగా బ్రతుకుట చాలా అరుదు. అందుకే శిష్యులు అడిగారు, అయ్యా పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటే గొప్పవాళ్ళం అవుతాము అంటే, యేసు ప్రభు ఆయన ఒక చిన్న బిడ్డను చూడండి. ఎంత సింపుల్, అసలు సింపుల్ థింక్ ఇది కదండి. ఇంకేం చెప్తారు అనుకున్నాడో, ఇంకేం చెప్తారు, ఇంకా ఇలా ఉంటే గొప్ప అనుకున్నారు. కానీ ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ చిన్న బిడ్డలాగా ఎవరైతే మరి వారి చిన్న బిడ్డను ఎత్తుకుని ఆయన పిలిచి వారి మధ్య నిలబెట్టి ఎట్లా నేను దేవునికి స్తోత్రం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మార్పు నొంది. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం తండ్రి. నిజంగా ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి చిన్న బిడ్డను దగ్గర పెట్టుకుని ఏం చేయమంటున్నాడు? మార్పు చెందాలంట. మార్పు చెంది ఇదిగో ఈ బిడ్డ లాంటి వారిగా ఎవరైతే ఉంటారో పరలోక రాజ్యంలో వారు గొప్పగా ఉంటారు. మారిపోవాలి. ఎంత ఉన్నతమైన మనము ఏం చేయాలి? ఎంత ఉన్నతమైన మనము తగ్గించుకోవాలి, తగ్గించబడాలి, దీనులుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం.
దీన స్థితిలో మనం తగ్గించుకోవాలి. నిజంగా చిన్న పిల్లల్లాగా మారిపోవాలి కదా. చిన్న పిల్లల మనస్తత్వం ఏంటి? ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప కార్యం ఏంటంటే చిన్న బిడ్డల్లాగా మనం మారిపోవాలి. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. వాళ్ళు చూడండి, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే కలిసి ఉంటారు. వాళ్ళు కొట్టుకుంటే పెద్ద పెద్దోళ్ళు, పెద్దలు, కుటుంబాలు ఎన్నో విడిపోయినాయి, కానీ వాళ్ళ క్షణం ఆగితే మళ్ళీ సైగ చేసుకుంటా పిలుస్తూ కలిసిపోతుంటారు. అంటే మనం ఏం చేయాలి? అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మనము అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. అలాంటి యథార్థమైన హృదయమును మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో నిజంగా పరలోక రాజ్యం మనది. ఆమె చెప్పండి. ఈ రోజుల్లో ఎంత గొప్పవారమైనా, ఎంత ఒక ఆమె మేము ఈరోజు అక్కడి నుంచి వస్తుంటే అక్కడ టూలెట్ బోర్డు ఉంటే మేము అడిగాము, అమ్మ ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది అంటే మన సంఘస్థులకి ఒకళ్ళకి ఇల్లు కావాలంటే అడిగితే అమ్మ మమ్మల్ని చూసామంటుంది. అవునండి, కానీ క్రిస్టియన్స్ వాళ్ళు ఇల్లు ఇవ్వరండి అని శుభ్రంగా చెప్పేసింది. క్రిస్టియన్స్ కంటే ఇల్లు ఇవ్వరంటే ఎందుకో? వాళ్ళ రక్తం మన రక్తం వేరా, వాళ్ళ రక్తం వేరు, మన రక్తం వేరా. అలాంటప్పుడు వాళ్ళ డాక్టర్ వేరు, మన హాలుగొక్కి కాదు. కానీ వాళ్ళలో ఏంటంటే క్రిస్టియన్స్ అంటే ఎందుకు అంత చులుకన, కానీ మన పరలోక రాజ్యం మనది. నిజంగా ఈ వాక్యం వింటున్నాం మనం ధన్యులం. ప్రభువుని కలిగి ఉన్న మనం ప్రభుతో ఉంటాం. ప్రభువులో ఉన్న మనం అందరం గొప్పవారమే. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రయాసపడతాం. చిన్న బిడ్డలాగా జీవిద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ఈ రోజంతా తోడుగా ఉండి మహిమ కలిగిన తండ్రి, మరి కృపాక్షయం మాతో ఉంచి నాయన ఈ రోజంతా దేవా తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున చిన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.